కోర్సుకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. లైఫ్ ఈజ్ లైక్ రివర్. ఈ జీవితం నుండే లైఫ్ దీన్ని ఒక రివర్‌తో పోలుస్తుంటారు. ఎందుకంటే రివర్‌కి ఎగ్జిస్టెన్స్ ఉందా? లేదా? అనేది పెద్ద క్వెషనబుల్‌గా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూ‌గా వాటర్ ఫ్లో అవుతూనే ఉంది. కొత్తగా వాటర్ దానికి జనరేట్ అవుతుంది. మళ్ళా వాటరంతా సముద్రంలోకి ఫ్లో అవుతుంది. ఏ క్షణంలోనూ వాటర్ స్టాగ్నెట్ అయ్యి అలా కదలకుండా లేదు. డైనమిక్‌గా మూవ్ అవుతూనే ఉంది. మారుతూనే ఉంటుంది. దాని కండిషన్స్, దాని టర్బులెన్స్, దాని వేగము, దాని వరవడి, దాని కంపోజిషను ఇవన్నీ మారుతూనే ఉంటాయి. స్టిల్ దాన్ని రివర్ అని ఒక స్టార్టింగ్‌తో మనం చూస్తూ ఉంటాం. చూసేప్పుడు ఇదే గోదావరి నీళ్ళు అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ క్షణంలో ఉన్న గోదావరి నెక్స్ట్ క్షణంలో లేదు. ఏ ఒక్క మనిషి 2 సార్లు అదే రివర్‌లో మునగలేడు అంటారు. సో, లైఫ్ కూడా ఇంచుమించు అలాంటిదే. ఒక ఫ్లో కంటిన్యూయస్ ఫ్లో అన్నమాట. నీ బాడీ తీసుకున్నామనుకోండి, ఏదైతే ఈ భూమిలో ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయో అణుఘటకాలు, ఆ అణుఘటకాలతో ఈ బాడీ ఏర్పడుతూ ఉంటుంది. గ్రో అవుతుంది. పెద్దవుతుంటుంది. మళ్ళీ తర్వాత అణుఘటకాల్లో ఫిక్స్ అయిపోతుంది. సో, అలాగే మైండ్ తీసుకుంటే, ఈ బయట నుండొచ్చే ఏవైతే అనుఘటకాలున్నాయో, ఆ అనుఘటకాలతోనే ఇన్ఫర్మేషన్ కింద లోపలికెళ్తుంది. మెమరీ ఏర్పడుతుంది. దాన్ని రకరకాలుగా యుటిలైజ్ చేసుకుంటుంది. మళ్ళీ అనుఘటకాలతోనే సెపరేట్ అయిపోతుంది. సో, లైఫ్ అనేది ఒక రివర్‌తో చెప్పుకుంటారనుకోని. ఆల్‌వేస్ చేంజింగ్. మారుతూ ఉండేదే. అండ్ డైనమిక్. ఇది చాలా డైనమిక్‌గా ఉంటుంది. డైనమిక్ అంటే ఎప్పుడు నిరంతరంగా మార్పుకి గురి అవుతూ ఉంటుంది. సమ్‌టైమ్స్ టర్బులెన్స్, సమ్‌టైమ్స్ కంపోజ్. అప్పుడప్పుడు ఒరవడి చాలా ఎక్కువగా ఉంటుంది. టర్బులెంట్‌గా ఉంటుంది. కేయాస్‌గా అనిపిస్తుంది ఆ స్థితి. ఒకప్పుడు కంపోజ్‌గా, కూల్‌గా అసలు మూవ్ అవుతుందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఎబిలిటీ టు యాక్సెప్ట్ యాస్ ఇట్ ఈస్ పర్పస్ సఫరింగ్. యాక్చువల్‌గా ఈ లైఫ్ యొక్క డైనమిక్ చేంజ్, ఆల్‌వేస్ చేంజింగ్ అనే స్టేట్‌ని ఆల్‌మోస్ట్ రివర్ లైక్ స్టేట్‌ని యాక్సెప్ట్ చెయ్యం. ఎందుకంటే ఈ మూవ్‌మెంట్‌లో ఎప్పుడైతే నువ్వు సర్టెన్ ఎక్స్‌పీరియన్స్ అయ్యావో ఆటోమేటిక్‌గా లోపల ప్రాసెస్‌లో అది ఒక ఇండెక్స్ పొజిషన్‌లోకెళ్ళిపోతుందని చెప్పాము. ఏ ఇండెక్స్ అది? రాగము, ద్వేషము. అంటే కావాలనుకోవటం లేదా వద్దనుకోవటం. అంటే లైక్, డిస్‌లైక్. ఈ లైక్, డిస్‌లైక్ స్కేల్ ఎలా ఫార్మ్ అవుతుంది? నీ బాడీ పెయిన్ లేదా నీ యొక్క మైండ్ యొక్క ప్లెజర్ స్టేట్. నీ బాడీ పెయిన్‌గా ఉందా? పెయిన్ లేకుండా ఉందా? నీ మైండ్ ప్లెజర్‌గా ఉందా? లేదా అన్‌ప్లెజెంట్‌గా ఉందా? సో, ఈ ఈ వీటి యొక్క రె స్టేట్ ఎలా మారుతుందో, ఆ స్టేట్ యొక్క 2 వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ వెక్టర్ అన్నమాట. లైక్, డిస్‌లైక్ అనేది. సో, ముందు లైఫ్ ఆల్‌వేస్ చేంజింగ్ అనేది యాస్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయాలి. దీన్ని ఎక్కడైతే నీకు లైక్ కనబడుతోందో దాన్ని పట్టుకొని వేలాడటానికి ట్రై చేస్తుంటావు. ఏదైతే నీకు డిస్‌లైక్ కనబడుతుందో దాన్ని దూరంగా పారించడానికి ట్రై చేస్తుంటావు. నిజానికి అది నీకు ఇష్టమైంది కానీ, ఇష్టం కానిది కానీ ఉండదు. ఎవర్ చేంజింగ్. మార్పు అవ్వాల్సిందే. నీకు చాలా ఇష్టమైన ఒక షర్టు వాడగా తర్వాత ఇష్టం ఉండదు. దాని మీద మొదట్లో ఉన్న ఇష్టం ఉండదు. ఇష్టం తగ్గుతూ ఉంటుంది ఆటోమేటిక్‌గా. నువ్వే దాన్ని ఇంట్లో దుమ్ము దులిపే క్లాత్ కింద కూడా మార్చేస్తావు. ద సఫరింగ్ రూట్ కాజ్ ఏమిటంటే అనేబుల్ టు యాక్సెప్ట్ ద నేచర్ ఆఫ్ లైఫ్. ఈ నేచర్ ఆఫ్ లైఫ్ ఏదుందో దాన్ని మట్టుకు నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఎవర్ చేంజింగ్. యాక్సెప్టింగ్ అనంగానే మనకి లోపల ఇంకో డౌటొస్తుంది. ఏంటంటే యాక్సెప్టింగ్ అంటే అది కరెక్టు. దాని గురించి ఏం చేయకూడదు. ఇవి మన ఇమాజినేషన్‌లు. సో, లైఫ్ అనేది ఆల్‌వేస్ డైనమిక్ వన్, ఆల్‌వేస్ చేంజింగ్. ఈ ఈ విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే సఫరింగ్, హార్బరింగ్ తగ్గుతుంది ఫస్ట్.
మనం యాక్సెప్టింగ్ అనగానే మన లోపల ఉండే మీనింగ్ ఏమిటయ్యా అంటే, మనం దానికి ఆపాదించుకున్న, బిల్డ్ చేసుకున్న మీనింగ్ ఏమిటయ్యా అంటే, అయితే కరెక్ట్ అంటావా? అయితే ఏం చెయ్యక్కర్లేదా అంటాం. చెయ్యక్కర్లేదా? కరెక్ట్ అంటావా? ఈ కరెక్టు, తప్పు అనేది ఓ రకంగా సోషల్ ఇండెక్సింగ్. సోషల్ కండిషనింగ్ అని చెప్పొచ్చు. అలాగే దాని గురించి ఏం చెయ్యాలా? అక్కర్లేదా? అనేది నీ కాంపిటెన్స్ అండ్ కేపబిలిటీస్ మీద ఆధారపడుతుంది. నీ రోల్ మీద, నీ యొక్క ఆహ్, స్ సాధ్యాసాధ్యాల మీద, నీకు ఉన్న సాధనాల మీద, ఆ సాధనాలు నువ్వు వాడగలిగే నైపుణ్యాల మీద వీటి మీద ఆధారపడుతుంది. సో, యాక్సెప్టింగ్ అంటే డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్. ఏం చెయ్యక్కర్లేదనేం కాదు. వన్స్ యాక్సెప్టెడ్ ఒకసారి నువ్వు యాక్సెప్ట్ చేస్తే లైఫ్ అనేది ఎవర్ చేంజింగ్ అనేది వన్ కెన్ డూ రెస్పాండ్ యాస్ పర్ కేపబిలిటీస్ అండ్ కాంపిటెన్సీ. మన యొక్క సామర్థ్యాలు బట్టి మన యొక్క కాంపిటెన్సీ బట్టి, మన యొక్క స్థితి బట్టి, మన యోగ్యత బట్టి మనం దానికి రెస్పాండ్ అవ్వచ్చు. నాన్ యాక్సెప్టెన్స్ క్రియేట్స్ మోర్ టర్బులెన్స్. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేదు అది టర్బులెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బలాంది కావాలనుకోవటం, బలాంది లేదా వద్దనుకోవటం. దెన్ ఇట్ ఈస్ అసలు ఉన్నదానికంటే టర్బులెన్స్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. లైఫ్ అనేది ఫ్లోలోనే అప్పుడప్పుడు టర్బులెన్స్ ఉండొచ్చు. అప్పుడప్పుడు కంపోజ్ స్టేట్ ఉండొచ్చు. బట్ టర్బులెంట్ స్టేట్ ఉన్నదాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతే అది ఒక స్టేట్ కింద, ఆ ఉన్న టర్బులెన్స్ ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైతే హార్బర్ చేసిందో, ఈ సఫరింగ్ నుండి బయటకి పడే ప్రయత్నం చేసే మనసుంటుందే, అప్పుడది చేస్తే డ్రిఫ్ట్ అవుతుంది. ఈ డ్రిఫ్టింగే ఎక్కడికెళ్తుంది? పాజిటివ్‌లోకైనా ఎళ్తుంది లేదా ఫ్యూచర్‌లోకైనా ఎళ్ళిపోతుంటుంది. అంటే జరిగిపోయిన విషయాల గురించైనా థాట్స్ వస్తుంటాయి. లేదా జరగబోయే విషయం గురించైనా థాట్స్ వస్తుంటాయి. విచ్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్. నిజానికి అయిపోయింది ఇప్పుడుందా? లేదు. జరగబోయేది ఇప్పుడుందా? లేదు. ఇప్పుడున్నది ఈ క్షణమే. అట్ దట్ మూమెంట్ నాట్ ఎగ్జిస్టెడ్ ఆ మూమెంట్‌లో ఆ క్షణంలో లేనివి వస్తాయి. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ గురించి చేస్తాం. అండ్ నమ్స్ ద ఇన్‌స్ట్రుమెంట్స్. దీనివల్ల ఏమవుతాయంటే మొద్దుబారిపోతాయి. ఏమిటా ఇన్‌స్ట్రుమెంట్స్? నీ బాడీ అండ్ మైండ్ మొద్దుబారిపోతాయి. కొయ్యగా ఏమవుతుంది? కత్తి పగిలిపోతుంది కదా! అలాగా అసలు చాలా ఇంపార్టెంట్‌గా ఆలోచించి ఒక ఇన్‌స్ట్రుమెంట్ కింద నీ నువ్వు అనుకున్నట్టుగా ఎదుర్కోవటానికి కావాల్సినట్టుగా ప్రిపేర్ అవ్వాల్సిన నీ మైండ్, థాట్స్ ఇవ్వాల్సిన మైండు, లేదా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయవలసిన మైండ్ మొద్దుబారిపోతుంది. నంబ్ అవుతుంది. సో, దానివల్ల నువ్వు ప్రెజెంట్ చేయవలసిన నీ కేపబిలిటీస్ తగ్గిపోతాయి. ఫ్యూచర్ నీ కాంపిటెన్సీ పోతుంది. రేపు కంటిన్యూ చేద్దాం.